ఎండాకాలం సెలవులు ఇంకో 10 వద్దులైతే పోరాలకు బళ్ళు షాలైతాయి, పనులు ముమ్మరమైతాయి. అందుట్లా ఇవాళ ఐతారం పౌర్ణమి కలిసొచ్చినాయి. మళ్ళా వారం ఎట్లుంటదో ఏమో అనుకున్నట్టుండ్రు కావచ్చు పబ్లిక్. అంతా కట్టగట్టుకొని గుళ్ళ బాట పట్టిండ్రు. యాడ చూసినా గుళ్ళన్నీ కిటకిటలాడినాయి అనుకో రాదుండ్రి. ఇక వాండ్రి అట్లా పోయి ఏడేడ గుళ్ళల్లో పబ్లిక్ రద్దీ ఎట్లున్నదో నజరేసొద్దాం. ఎక్కడిది ఏడుకొండల ఎంకన్న దర్శన భాగ్యం కొరకు భాగ్యపడ్డారు భక్తులు. తక్కువ పొడుగు లేదు పో లైను, అన్ని కంపార్ట్మెంట్లు నిండినాయి. బయటకు 2 కిలోమీటర్ల కమానం లైన్లలో నిలబడ్డారు భక్తులు. శిలాతోడన వరకు ఉంది మరి లైను. ఏం తక్కువ 24 గంటలకు మీదనే పడుతుందట దర్శనానికి. పొంటెల కమానం నిలబడలేక యాష్టగొంటూరు వచ్చిన భక్తులు. ఫ్రీ దర్శనాలకు పోయేటి భక్తులకే గింత తిప్పల. అటు ఐతారం ఇటు పున్నం గరుడ సేవ ఉంటది కాబట్టి గరుడ వాహన దర్శనం కొరకు భాగ్యపడ్డది అన్నట్టు భక్తులు. అదట్టుంటే ఇటు యాదాద్రి నరసన్న గుట్ట మీద కూడా ఇదే కథ. ఐతారం ఊరితోని శితం పట్టకుండా వచ్చారు భక్తులు. ఇటు ఐతారం ఒకటి కలిసి వచ్చింది. ఇంకో వారం 10 రోజులు అయితే పొల్లగాళ్లకు ఎండాకాలం సెలవులు అయిపోతాయి, బళ్ళు సాలైతాయి. అందుకనే ఓ పాలి పోయేద్దాం అనుకున్నట్టు కావచ్చు. పిల్లాజల్ల నెంబడేసుకొని వచ్చారు నరసన్న దర్శన భాగ్యం కొరకు. అగా చూడలే కూర్చులే క్యూ లైన్లలో ఎంతమంది ఉన్నారో. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాదాల కౌంటరు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద ఉన్న కళ్యాణ కట్ట, పుష్కరిని, వాహనాల పార్కింగ్. ఓ ఇట్ట ఆడ ఈడని ఏం లేదు, ఆడ చూసినా భక్తులే భక్తులు. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రి మీద చూస్తే గిట్టు ఉంది. అడుగు పెట్ట సందు లేదు, అట్టొచ్చిరు మరి భక్తులు. ఇవాళ ఒక్కనాడే 56,000 మంది అమ్మవార్లు దర్శనం చేసుకుంటే 1886 మంది వరకు నెత్తులు ఇచ్చారు. పౌర్ణమి గోలిగా ఇంద్రకీలాద్రి మీద గిరి ప్రదక్షిణ మస్తు సంబరంగా అవుతుంది కాబట్టి కండ్లారా చూడాలనేది ఆపోచన కావచ్చు మరి భక్తుల్ది. ఇటు ఐతారం అటు ఎండాకాలం సెలవులు. ఇంకో 10 రోజులు అయితే బల్లోటి తెరుస్తారా, మళ్ళీ ఎప్పుడు తీరుతుందో ఏమోనని ఇప్పుడే గిట్ల గుళ్ళపాట పడుతుంది అన్నట్టు భక్తులు.